ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. సో ఇవాళ ఒక కొత్త వీడియో తీద్దామనేసి తీస్తున్నానండి. మీరు ఆల్రెడీ చూస్తున్నారు, కింద బ్యూటిఫుల్ డీర్ ఉన్నాయండి. సో ఇది ఎలా చేయాలని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, అసలు చాలా చాలా బాగుందండి. ఇదిగోండి, అసలు బొమ్మలు కొలువులో పెట్టాలి కానీ చాలా సూపర్గా ఉంటుందండి. యాక్చువల్గా ఇది ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, డీర్ చూపించండి అనేసి. సో వాళ్ళ కోసం ఈ వీడియో డెడికేటెడ్ అండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా చెక్ చేయండి. ఇది నేను 2 పార్ట్స్గా చేశాను, ఎందుకంటే చాలా లెంతీగా అయిపోయింది అనేసి. సో ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2 డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగనే మనం ఎలిఫెంట్ కూడా ఇదే విధంగా చేసాం, కొంచెం పెద్ద బీట్స్తో వేసాము. అది కూడా చూడండి, మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా అండి? సో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి, డెఫినెట్గా నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? అండ్ డూ లైక్, షేర్ మై వీడియోస్ అండి. థ్యాంక్ యూ అండి. ఇక తొందర వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. ఇక్కడ నేను పర్చేస్ బీట్స్ తీసుకుంటున్నానండి. ఎల్లో అండ్ క్రీమ్ కలర్ తీసుకుంటున్నాను ఇక్కడ. అండ్ యాజ్ యూజువల్గా ఫిషింగ్ వైర్ అండి, అండ్ 6 నెంబర్ నీడిల్. ఇవి ఫిషింగ్ వైర్ నెంబర్ 40 నెంబర్ తీసుకుంటున్నాను నేను. ఇది 40 నెంబర్. ఓకేనండి. దాన్ని మొత్తం 4 బీట్స్తో వేయాలండి. చాలా ఈజీ అండి చేయడం. సో ఫస్ట్ నేను ఇక్కడ 4 బీట్స్ తీసుకుంటున్నాను. ఇది 4. యాక్చువల్లీ ఇది రిక్వెస్టెడ్ వీడియో అండి. ఒక సబ్స్క్రైబర్ అడిగారు, ఇలా డీర్ చూపించండి ప్లీజ్ అనేసి. సో ఆవిడ కోసం అనేసి ఈ వీడియో తీస్తున్నాను. మ్యాక్సిమం ఇప్పుడు అన్నీ నేను అనిమల్స్ అలాంటివే చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే దీపావళి, దసరా వస్తుంది. చాలామంది బొమ్మల కొలువులు పెడతారండి, అందులో అనిమల్స్ అవి పెడతారు. సో అలాగని నేను కూడా అనిమల్స్ చేసి పెడదామన్న ఒక ఐడియాతో ఉన్నాను. సో చూద్దాం దీపావళి వరకు ఎన్ని అనిమల్స్ చేయగలుగుతాము మనం. ఓకేనా అండి? ఈ డీర్ అడిగింది కూడా ఒక 60-65 ఇయర్స్ ఉన్న ఒక ఆవిడ అడిగారండి, ఇలా చూపించండి కావాలి అనేసి. సో స్పెషల్గా ఆవిడ కోసమని నేను చేయడం జరిగింది. అండ్ అది మీతో షేర్ చేసుకుందాం అనేసి వీడియో తీస్తున్నాను. సో ఫస్ట్ నేను 4 బీట్ వేసానండి, ఇలా వస్తుంది 4 బీట్ ఫ్లవర్. తర్వాత నేను మళ్ళీ 3 బీట్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది బేస్ కాబట్టి. నా థ్రెడ్ ఇక్కడ ఉంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో బీట్ తీసుకుంటున్నాను ఇలా. సో ఒకటేమో ప్యూర్ ఎల్లో తీసుకుంటున్నాను, మరి ఒకటేమో కాంబినేషన్ ఎల్లో అండ్ క్రీమ్. సో ఇలా మనకు మొత్తం 15 బీట్స్ వరకు రావాలండి. నేను ఇక్కడ మొత్తం 16 బీట్స్ ప్యాటర్న్ వేస్తున్నాను. ఓకేనా అండి? మళ్ళీ తెచ్చాక మళ్ళీ ఇక్కడ నేను 3 బీట్స్ ఎల్లో తీసుకున్నాను, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్లో వేయాలి. ఈ బీట్స్ కొంచెం చిన్నయండి, చూసిపోయండి, ఇలా వస్తుంది. ఓకేనా అండి? సో ఇలా మిడిల్లోకి తీసుకురావాలండి థ్రెడ్ని, కొంచెం గట్టిగా ఇలా. తర్వాత ఇప్పుడు ఇది బేస్ 1 అవుతుంది, దీనికి మళ్ళీ నేను 3 బీట్స్ వేస్తాను. 1 బీట్ ఉన్నప్పుడు 3 బీట్స్ వేసేయాలండి మనం ఇలా. సో ఇలా మొత్తం. ఓకేనా అండి? ఇలాగ మొత్తం నేను 15 బీట్స్ వరకు వేయాలి. యాక్చువల్ మొత్తం 16 బీట్స్ వేయాలండి, కానీ నేను 15 బీట్స్ వరకే తీసుకుంటున్నాను, ఎందుకంటే 16th బీట్ వచ్చేసరికి జాయింట్ చేయాలన్నమాట. ఆ జాయింట్ చేసే బీట్ కలిపితే అప్పుడు మనకి 16 బీట్స్ అవుతాయి అన్నమాట. ఓకేనా అండి? సో ఇలా మొత్తం 16 బీట్స్ వేసి మీకు చూపిస్తాను. ఏం లేదండి, బేస్ ఫస్ట్ 4 తీసుకొని 4 ఫ్లవర్ వేయాలి. తర్వాత 1 బేస్ తీసుకొని అన్ని 3 ఫ్లవర్స్ ఇప్పుడు చూపించాను కదండి. ఇక్కడ థ్రెడ్ ఉందనుకోండి, బీట్స్ తీసుకొని ఈ ఆపోజిట్ డైరెక్షన్లో వేయాలన్నమాట. సో అలా మనకు ఒక లూప్ లాగా పడిపోతుంది. ఓకేనండి? సో ఇలా మొత్తం వేసి నేను చూపిస్తాను మీకు, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. రైట్ అండి? ఇదిగోండి, మొత్తం ఇలా మనకి 15 బీట్స్ రావాలండి. మొత్తం 4 బీట్స్ వేసుకుంటే మనకి ఇక్కడ 15 రావాలండి. ఇదిగోండి నేను బీట్స్ చూపిస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో ఇక్కడ మొత్తం మనకి 15 బీట్స్ వచ్చాయండి. సో నెక్స్ట్ లైన్ ఎలా వేయాలంటే, ఇదిగోండి ఇది బేస్ తీసుకుంటున్నాను ఇక్కడ కార్నర్లో. సో ఇప్పుడు నాకు ఇక్కడ బేస్ 1 ఉంటుంది, రైట్? సో ఏం చేస్తానంటే, సో నేను ఇక్కడ 3 బీట్స్ తీసుకుంటున్నాను బేస్. సో మళ్ళీ ఇందులో అండి ఇలా వేస్తున్నాను. సో మళ్ళీ 4 బీట్ పడిపోయింది ఇలాగా.
ఓకేనా అండి. ఇది 4 బీట్ పడిపోయేలా. తర్వాత మళ్ళీ థ్రెడ్ని చుట్టూ తెచ్చేసి ఇక్కడ నుండి 2 బీట్స్ తీసుకోవాలండి. మళ్ళీ ఇక్కడ 2 బీట్స్ ఎందుకంటే మనకి ఇక్కడ బేస్ 2 ఉంటుంది. 1 2 ఇక్కడ 2 బీట్స్ బేస్ ఉంటుంది. 1 2. సో నేను ఏం చేస్తానంటే 2 బీట్స్ తీసుకుంటాను ఇక్కడ. 1 2. నేను ఇక్కడ క్రీమ్ అండ్ ఎల్లో అండ్ క్రీమ్ తీసుకుంటున్నాను అండి. తీసుకొని ఇదిగోండి ఈ బీట్లో నుండి ఇలా తీస్తున్నాను. ఓకేనండి. సో ఇక్కడ చూడండి నాకు లూప్ పడిపోతుంది ఇక్కడ. ఇదిగోండి ఇలా. ఓకేనండి. సో మళ్ళీ ఇక్కడ ఏంటంటే బ్లూ మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఎల్లో తీసుకున్నాను. 2 ఎల్లో ఎందుకంటే బేసిక్ మళ్ళీ నాకు 2 ఉంటాయి. 1 2 ఇక్కడ నాకు 2 బేస్ ఉంటాయి చూడండి. 1 2 ఇక్కడ 2 బేస్ ఉంటాయి కదండి. మళ్ళీ ఇక్కడ 2 తీసుకొని 2 ప్లేన్ ఎల్లో తీసుకుంటున్నాను. ఎందుకండి ఇలా 2 + 2 4 నాకు ఇలా మళ్ళీ 4 బీట్స్ పడిపోతాయి. సో నేను మళ్ళీ ఏం చేస్తాను అంటే ఇది ఇక్కడ సైడ్కి తెచ్చేసుకున్నాను. సో ఇలాగ మొత్తం మళ్ళీ ఇక్కడ ఎండ్ వరకు వేసేయాలండి. వేసేసి మళ్ళీ పైన 3 బీట్స్ వేయాలి. మళ్ళీ మొత్తం 2 బీట్స్ వేసుకుంటూ 4 బీట్స్ వేసేయాలి. మళ్ళీ ఇక్కడ సైడ్స్కి వచ్చేసరికి అన్ని 3 బీట్స్ వేయాల్సి వస్తుంది. ఇక్కడ కూడా మధ్యలో మాత్రం అన్ని 2 బీట్స్ వేసి ఇలా మొత్తం ఫిల్ చేయాలండి. నేను చూపిస్తాను ఎక్కడ వర్క్ చేయాలో. నేను మొత్తం వేసి మీకు చూపిస్తాను. ప్యాటర్న్ మాత్రం సేమ్ అండి. ప్యాటర్న్ ఎక్కడ చేంజ్ చేయొద్దు. ఓన్లీ ఏంటంటే సైజ్ ఒకటి కొంచెం పెరుగుతుంది అన్నమాట. ఓకేనా అండి. ఇదిగోండి ఇలా మొత్తం ఒక లెంత్ వైజ్గా వేసుకుంటూ వచ్చేసేయాలండి. ఈ లెంత్ వైజ్గా మొత్తం 15 బీట్స్ ఉండాలండి. బ్రెత్ వైజ్గా వచ్చేసి నేను 5 బీట్స్ తీసుకున్నాను. ఇక్కడ కౌంట్ చేయండి. 1 2 3 4 5. ఓకేనా అండి. ఇక్కడ లెంత్ వైజ్గా కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 16th వన్ ఏంటంటే ఇది జాయిన్ చేసినప్పుడు 1 బీటర్స్ జాయిన్ చేస్తాం కదా, అది 16th బీట్ అవుతుంది అన్నమాట. వేసాను కదండి 1 2 3 4 5. సో ఇక్కడ 6th బీట్ వచ్చేసరికి జస్ట్ 5 బీట్స్ వరకు వేయాలండి. 5 బీట్స్ వరకు వేసి 6th 7th వదిలేసి మళ్ళీ మొత్తం 6th బీట్ మొత్తం వేసుకుంటూ రావాలి. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి బేస్ 1 ఉంది కదండి నాకు. ఇదిగోండి 3 బీట్స్ తీసుకున్నాను. బేస్ 1 3 బీట్స్ తీసుకుంటే ఇదిగోండి ఇలా 4 అవుతాయి. ఇలా 4 బీట్స్ వచ్చేసాయి కదండి. మళ్ళీ ఈ లూప్లో నుండి తీసేసి ఇక్కడ ఈ కింద బేస్ 1 తీసుకోండి. సో ఇప్పుడు కింద బేస్ ఇది ఇది ఫ్లవర్లోనే సైడ్ 1 బీట్, ఇవి 2 కలిపి నాకు 2 బీట్స్ బేస్ అవుతాయి. నేను ఇంకా 2 బీట్స్ తీసుకుంటున్నాను. 2 + 2 4 అవుతాయి. సో ఫస్ట్ బీట్ వేసేసాను. ఇది ఫస్ట్ బీట్ అయిపోయింది. ఇది సెకండ్ బీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ వేస్తున్నాను. ఎందుకంటే థర్డ్ బీట్ వేస్తున్నాను. మళ్ళీ 4th బీట్ వేస్తున్నాను. అంటే ఇక 2 బీట్స్ వేసుకొని చేయాలన్నమాట. 4th బీట్. ఓకేనండి. 4th బీట్ 5th బీట్ వేస్తున్నాను. ఇప్పుడు 5th బీట్. ఇక్కడ 5th బీట్కి వచ్చేసాక 6th బీట్ వదిలేస్తున్నాను, 7th బీట్ వదిలేస్తున్నాను అండి. అయితే నేను ఏం చేస్తానంటే ఈ కింద నుండి బీట్స్ తీసుకుంటున్నాను. ఇదిగో ఈ లూప్లో నుండి థ్రెడ్ కనిపించకుండా ఇక్కడ 2 బీట్స్ వదిలేసేసేయండి. సో ఈ 1 బీట్ వదిలేసి నెక్స్ట్ బీట్కి వెళ్ళిపోతాం. ఇదిగోండి ఇలా. అప్పుడు ఇక్కడ 1 2 3 4 5 బీట్స్ వేసి 6th వదిలేస్తున్నాం, 7th వదిలేస్తున్నాం. సో 8th తీసుకుంటున్నాం అన్నమాట. ఓకేనండి. ఇక్కడ వచ్చేసి 3 బీట్స్ తీసుకోవాలి. 1 2 3. ఎందుకంటే ఇక్కడ బేస్ 1 ఉంటుంది కదండి. ఇక్కడ 3 బీట్స్ తీసుకుంటున్నాను నేను. ఇదిగోండి. సో నాకు ఇక్కడ ఇలా వి షేప్ లాగా రావాలన్నమాట. చూసారండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 అంటే 7 బీట్స్ వేయాలన్నమాట. ఇక్కడ మధ్యలో 2 బీట్స్ వదిలేసాను. 6th 7th వదిలేసి 8th తీసుకున్నాను. ఓకేనా అండి.
సో 8 తీసుకున్నప్పుడు బేస్ 1 ఉంటుంది కాబట్టి నేను 3 బీట్స్ తీసుకున్నాను. సో ఇదంతా మళ్ళీ యాజ్ యూజువల్గా మొత్తం వేసుకుంటూ వచ్చేసేయండి. ఇది ఎందుకు తీసుకున్నామంటే మన నెక్ పోర్షన్ అన్నమాట. సో ఇది మొత్తం వేసేసి మీకు చూపిస్తానండి ఇక్కడ వరకు సేమ్ ప్యాటర్న్. ఓకేనా అండి? ఇదిగోండి. సో ఇక్కడ 6 బీట్స్ వరకు ఉంటాయి చూడండి. 1 2 3 4 5 6 1 2 3 4 5 6. సో ఒక కార్నర్లో రైట్ సైడ్ 5 బీట్స్ తీసుకోవాలండి. 1 2 3 4 5 6th 7th వదిలేసేయాలి. మళ్ళీ 8th 9th 10 11 12 13 14 15. సో ఇలా మొత్తం 15 బీట్స్ ఇలా వేయాలండి. సో మనకు కావాల్సిన 16 బీట్స్ కదండి. 15 బీట్స్ అయ్యాయి. సో ఏం చేస్తానంటే నా థ్రెడ్ ఇదిగోండి ఇక్కడ ఉంది కదా. సో నేను 1 బీట్లో నుండి ఇలా తీసుకుంటున్నాను ఒక కార్నర్కి. ఈ కార్నర్కి ఇటు సైడ్ తీసుకున్నాను నా థ్రెడ్. ఓకేనండి? సో ఇప్పుడు నేను ఇది 2 జాయిన్ చేయాలన్నమాట. ఓకేనండి? ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు గ్యాప్ ఉంటుంది కదా. సో నేను ఒక క్రీమ్ బీట్ తీసుకొని ఇది జాయిన్ చేస్తున్నాను. ఓకేనండి? జాయిన్ చేసి 1 ఎల్లో బీట్ తీసుకొని ఒక ఎల్లో బీట్ తీసుకొని మళ్ళీ ఈ పక్క దాంట్లో ఉన్న ఎల్లో బీట్లో నుండి తీస్తున్నానండి. అదే ఇలా. సో నాకు ఇలా ఒక 4 బీట్ పడిపోతుంది అన్నమాట. ఇది మొత్తం 1 బీట్ వేసి మొత్తం జాయిన్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి చేస్తాను. కొంచెం గట్టిగా లాగండి. సో మళ్ళీ నేను 1 క్రీమ్ బీట్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇదిగోండి ఇలా. ఎందుకంటే ఇక్కడ నాకు బేస్ 3 ఉన్నాయండి. సో నేను 1 తీసుకుంటే ఓకేనండి. మళ్ళీ ఇక్కడ ఎల్లో 1. సో ఇలా 1 ఇక్కడ 3 బీట్స్ ఉంటాయండి. మొత్తం 1 బీట్ వేసి 1 ఎల్లో 1 క్రీమ్ 1 ఎల్లో 1 క్రీమ్ వేసి ఇలా మొత్తం జాయిన్ చేయాలన్నమాట. మనం అయిపోతుంది. ఇక్కడ 1 క్రీమ్ ఎల్లో క్రీమ్ ఇలా మొత్తం క్రీమ్ ఎల్లో వచ్చి ఇలా జాయింట్ అయిపోతుందండి. ఓకేనా అండి? ఇలా మనకు సర్కిల్ లాగా వచ్చేస్తుంది. ఇది మొత్తం నేను జాయిన్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా మొత్తం 1 బీట్ వేసి జాయిన్ చేస్తాను. ఓకేనా అండి? ఇది నా థ్రెడ్ ఇక్కడ ఉంది. సో ఇలా మొత్తం 1 బీట్ వేసి జాయిన్ చేసేయాలి. ఓకేనా అండి? జాయిన్ చేశాక నేను మళ్ళీ నెక్ సైడ్కి వస్తున్నానండి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ నేను నాట్ వేసేస్తున్నాను. నాట్ వేసేసి ఫ్రంట్ సైడ్కి తీసుకొస్తాను. సో ఇక్కడ ఫ్రంట్ నెక్ వేసాం కదండి. ఇక్కడ నెక్. సో మనం మొత్తం 16 వేసాం కదండి. అంటే 4 4 4 4 అలా 4 4 వచ్చేటట్టు మనం చూసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మధ్యలో 2 మిస్ అయిపోయాయి బీట్స్. 3 అవుతుంది. 2 3 4. సో మళ్ళీ ఇక్కడ ఈ 4 ఇలా మళ్ళీ ఇక్కడ చూడండి 1 2 3 4. మళ్ళీ కొంచెం బెండ్ చేయండి. 1 2 3 4. ఇక్కడ మళ్ళీ బెండ్. సో 4 సైడ్స్ 4 4 బీట్స్ వచ్చేటట్టు ఇలా బెండ్ చేసుకోండి ఇలా. సో అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇలా 4 4 బీట్స్ లాగా ఇదో చూడండి. మీకు అక్కడ కన్ఫ్యూజింగ్ అవుతుందంటే బ్యాక్ సైడ్ కూడా తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ 1 2 3 4. మళ్ళీ ఈ సైడ్కి వచ్చేసరికి 1 2 3 4. మళ్ళీ ఈ సైడ్స్ వచ్చాక 1 2 3 4. మళ్ళీ ఇక్కడ 1 2 3 4. సో ఇక్కడ సేమ్ ఉంటుంది కాబట్టి న్యాచురల్గా ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా అండి? సో 4 4 16 కాబట్టి మనం 16 బీట్స్ తీసుకున్నాం. రైట్? సో ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నా బీట్ తీసుకుంటున్నానండి. ఇది కింద నుండి ఇలా తీయండి బీట్. సో మనం ఇక్కడ బెండ్ చేసాం కదండి. ఇక్కడ బెండ్ చేసాం కదా. సో ఈ బీట్ నాకు బేస్ అవుతుంది. ఇక్కడ బెండ్ చేసాం కదండి. ఇక్కడ ఈ క్రీమ్ బీట్ ఇక్కడ ఎల్లో బీట్ ఇవి 2 నాకు బేస్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడిది ఈ బీట్ ఈ సైడ్ది ఈ బీట్ అన్నమాట. సో నాకు ఇవి 2 బేస్ అవుతుంది. సో నేను ఏం చేస్తాను ఇందులో నీడిల్ నుండి తీసాక బయటకు ఈ పూస నుండి బయటకు తీసాక నేను ఇక్కడ ఇంకా 2 బీట్స్ వేస్తాను. 1 2 2 బేస్ కదండి. ఇక్కడ 2 + 2 4 అవుతుంది. ఇదిగోండి ఇలా 4 బీట్స్ వచ్చేసాయి కదండి. సో నాకేంటంటే ఈ కార్నర్స్ షార్ప్గా ఉండిపోతాయి అన్నమాట. అంటే
ఇక్కడ ఇలా పట్టుకొని ఉంటుంది, ఇది బెండ్ అయినట్టు. ఓకేనా అండి. సో నాకు ఇక్కడ మళ్ళీ 1 బీటే కనిపిస్తుంది కదండి, బీట్ ఇక్కడ ఇది నాకు 1 బీటే ఉంది. యాక్చువల్ ఇక్కడ బీట్స్ ఉంటే ఇక్కడ అల్లుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ఇక్కడ ఏం లేదు కాబట్టి నేను 2 టైమ్స్ ఈ బీట్ వేస్తున్నాను అండి. 1 2 3. సో ఇది 1 బీట్ది అయిపోయింది. ఇది సెకండ్ బేస్ 1 ఉంది కాబట్టి నేను 3 బీట్స్ తీసుకున్నాను. బేస్ 1 + 3 4 అవుతుంది. ఇది సెకండ్ బీట్ది వేసేసానండి. ఓకే, మళ్ళీ ఈ క్రీమ్ కలర్ బీట్ మధ్యలోకి తీసుకురండి, ఇలా ఇంకా ఇలా వస్తుందండి మనకి, ఇలా వస్తుంది. దానికి జాయింట్ అయ్యలేదు, సపరేట్గానే ఉంది చూడండి 3 బీట్స్. ఓకేనా అండి. సో మళ్ళీ ఇక్కడ బేస్ 1 ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ 3 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 3. ఓకేనా అండి. తీసుకొని మళ్ళీ ఇందులో, సో ఇది థర్డ్ బీట్ది వేసేస్తున్నాను. ఓకేనా అండి. సో మళ్ళీ ఇది మధ్యలోకి తీసుకొచ్చేయండి. సో ఇప్పుడు ఇది 4th బీట్కి ఇది జాయిన్ చేయాలన్నమాట. అప్పుడు నేనేం చేస్తాను, ఈ బీట్లోది ఈ మీద 1 బీట్. సో ఇప్పుడు ఉన్నది ఈ బీట్ 1 కదండి, ఇక్కడ పక్కది 2, ఇక్కడ పక్కది 3, ఇంకో బీట్ వేసేస్తున్నాను 3, ఇది 4. సో ఈ 4 కలిపి ఇవి కలిపి ఇది మొత్తం జాయిన్ చేస్తున్నాను అన్నమాట. సో నాకు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, నాకు ఇక్కడ 6 బీట్స్ నెక్ లాగా పడిపోతుంది చూడండి. ఇక్కడ 6 బీట్స్ ఉన్నాయి కదండి, 1 2 3 4 5 6. ఇక్కడ వేసిన 2 బీట్స్, ఇక్కడ వదిలేసిన 2 బీట్స్ అన్నమాట. ఇదిగో ఇలా. సో నాకు ఇక్కడ ఇది జాయింట్ అయిపోతుంది, ఇది జాయింట్ అయిపోతుంది, మధ్యలో నెక్కి 6 బీట్స్ వచ్చేస్తాయి నాకు. సో ఇది నాకు మెయిన్ అన్నమాట. ఓకేనండి. ఇక్కడ కార్నర్లో మళ్ళీ టైట్గా వేసేద్దాం, ఒక రౌండప్ తిప్పేస్తాం. తిప్పేసాక ఇది మొత్తం యాజ్ యూజువల్గా ఫిల్ చేసేయాలండి. మళ్ళీ ఇదిగోండి ఇలా వచ్చేసింది కదండి 4 బీట్స్తో. సో ఇక్కడ ఏం చేస్తాను, మళ్ళీ నాకు ఇక్కడ బేస్ 2 తీసుకుంటాను. 1 2 1 2. సో మళ్ళీ 2 బీట్స్ వేయాలి నేను. 1 2 బీట్స్ తీసుకొని క్రీమ్ కలర్ దాంట్లో ఇది మళ్ళీ మొత్తం ఫిల్ చేసుకుంటూ 2 బీట్స్ వేసుకుంటూ ఇది మొత్తం ఫిల్ చేసేయాలండి, మామూలుగా నార్మల్గానే అండి. మళ్ళీ ఇక్కడ 2 బీట్స్ ఉంటాయి. సో నేను ఏం చేస్తాను, 1 2 బీట్స్ తీసుకున్నాను, కొని ఇది మొత్తం ఇలా 2 బీట్స్ వేసి ఫిల్ చేశాను. నేను వేస్తున్నాను చూడండి, అయిపోయిందండి. 2 బీట్స్ అయిపోయాక మళ్ళీ ఇక్కడ నుండి ఇది బేస్ 2 తీసుకుంటాను, కొంచెం గట్టిగా లాగండి. అగైన్ మళ్ళీ 2 బీట్స్, 1 2. ఇక్కడికి వచ్చేసి నాకు 1 బీటే పడుతుంది, ఎందుకంటే 3 బీట్స్ బేస్ వస్తుంది చూడండి. 1 2 3. ఇక్కడ 3 బీట్స్ ఉన్నాయి కదండి, 1 2 3. 3 బీట్స్ బేస్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ 1 బీటే తీసుకున్నాను. ఇదిగోండి ఇలా 1 బీట్ తీసుకొని ఇటు పక్క దాంట్లో నుండి ఇది మళ్ళీ ఇది 3 కలిపేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ నాకు బేస్ ఉంటుంది, పింక్ పక్క దాంట్లో నుండి పింక్ది క్రీమ్ కలర్ తీసుకుంటున్నాను. పక్క దాంట్లో నుండి పింక్ కాదండి, క్రీమ్ కలర్ దాంట్లో నుండి ఇలా తీసుకుంటున్నాను. తీసుకున్నాక మళ్ళీ ఇక్కడ 1 2 బేస్, ఇక్కడ బేస్ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 బేస్ తీసుకున్నాను. ఓకేనా అండి. ఇక్కడ మళ్ళీ 2 ఎల్లో, మళ్ళీ ఇక్కడ బేస్ 1 2 బేస్ 2 ఉంటుంది, 2 + 2 4 అని. సో వేసాక ఇక్కడికి వచ్చేసి ఇక్కడ 3 బేస్ ఉంటుంది చూడండి, ఇక్కడ మనకి 1 2 3. సో ఇక్కడ 1 బీట్ వేయాలా. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసి మనకు అన్ని 3 బేస్ ఉంటుంది. సో 1 బీట్ వేసి మొత్తం జాయిన్ చేయాల్సి వస్తుందండి. నేను వేసి చూపిస్తాను మీకు. ఎందుకంటే సేమ్ ఇలా ఇదే ప్యాటర్న్లో మొత్తం వేసేయాలి ఇక్కడ దాకా. ఇది వేసాక నేను చెప్తాను ఎలా వేయాలా. ఓకేనా అండి. ఈ లైన్ మొత్తం వేసాక ఇక్కడ చూడండి మనకి
ఇక్కడ ఇవి 2 జాయిన్ అవ్వాలి. సో మనకు అప్పుడు ఇక్కడ ఇట్లా స్టిఫ్గా ఇట్లా బాక్స్ లాగా వస్తుంది, రైట్. సో ఇక్కడ నాకు బేస్ 3 ఉంటాయి చూడండి, 1 2 3 బేస్ ఉంటాయి కదా. సో నేను 1 బీట్ తీసుకుంటున్నాను, తీసుకొని ఈ మూడింటిని జాయిన్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా. సో ఇక్కడ లాస్ట్కి అంతా నాకు 1 బీటే వస్తుందండి. సో ఇక్కడ మళ్ళీ 1 బీట్, బేస్ 3 ఉంది కాబట్టి 1 బీట్ వేసేసి జాయిన్ చేసేస్తున్నాను ఇలా. ఇలా మొత్తం జాయిన్ చేశారు అన్నమాట. మళ్ళీ ఇక్కడికి 1 బీట్ తీసుకొని ఇక్కడ బేస్ 1 ఉంటుంది, 3 ఉంటుంది కాబట్టి 1 తీసుకుంటున్నాను. 3 + 1 4 ఇదిగో. సో ఇక్కడ లాస్ట్కి మనం వేయని అవసరం లేదు, జస్ట్ థ్రెడ్ ఒకసారి తిప్పేస్తే రౌండ్గా ఆ 4 బీట్స్ని జాయిన్ చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ నెక్ ఎలా వేయాలో నేను మీకు చూపిస్తానండి, ఓకేనా అండి. ఇదిగోండి నేను నా థ్రెడ్ ఇక్కడ జాయిన్ చేసుకున్నానండి. ఇదిగోండి ఇక్కడ అంటే ఈ 2 బీడ్స్కి మధ్యలో ఇక్కడ థ్రెడ్ జాయిన్ చేసుకొని ఇక్కడ 6 బీడ్స్ ఇండివిజువల్గా ఉన్నాయి కదండి. 1 ఇక్కడ ఈ 6 బీడ్స్ని జాయిన్ చేసుకుంటున్నాను. 2 3 4 5 and 6. సో ఈ 6 బీడ్స్కి నేను నెక్ వేయాలన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ 6 బీడ్స్ చూపిస్తాను నేను మళ్ళీ. 1 2 3 4 5 6. ఈ 6 బీడ్స్కి ఒక సర్కిల్ వేసేసుకొని గట్టిగా లాగేస్తున్నాను. ఇప్పుడు ఈ 6 బీడ్స్కి ఇదిగోండి నెక్ వేయాలన్నమాట. ఈ 6 బీడ్స్ ఫ్లవర్కి నేను నెక్ వేయాలి, ఓకేనండి. సో ఇప్పుడు నాకు ఇక్కడ బేస్ 1 ఉంది కదండి, నేనేం చేస్తానంటే 1 2 3 బేస్ 1కి నేను 3 బీడ్స్ తీసుకున్నాను. బేస్ 1 + 3 4 బీడ్స్. సో నేను ఇక్కడ 4 బీడ్స్ ఒక ఫ్లవర్ వేస్తున్నాను దీనికి. ఎందుకండి ఇలా చూస్తున్నానండి 4 బీడ్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ పక్కన ఇంకో బీట్ తీసుకుంటున్నాను. ఆ 6 సర్కిల్కే వేయాలండి, ఇంకా వేరే బీట్ అయితే తీసుకోవద్దు. సో ఇప్పుడు నాకు ఇక్కడ బేస్ 2 అవుతుంది. ఈ కింద బీట్ ఒకటి, ఈ కింద బీట్ 6 బీట్ది ఈ 1 బీట్, ఈ పక్కన వేసిన ఈ 1 బీట్ నాకు బేస్ 2 అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే 2 ఎల్లో బీట్స్ తీసుకుంటున్నాను. 2 + 2 4 బీట్ వేస్తున్నాం కాబట్టి 2 + 2 4 తీసుకున్నాను. తీసుకొని కింద నుండి తీసేసి పైకి లాగేస్తున్నాను ఇలా. ఇదిగోండి ఇలా. సో అప్పుడేమైపోతుంది, నాకు 2 బీట్స్ వస్తాయి. ఇక్కడ నుండి 1, ఇక్కడ నుండి 2, ఓకేనండి. సో మళ్ళీ నేను కింద నుండి ఇంకో బీట్ తీసుకుంటున్నాను. నాకు ఇక్కడ బేస్ కూడా 2 అవుతాయి. సో ఏం చేస్తాను, ఇంకో 2 బీట్స్ తీసుకుంటున్నాను, క్రీమ్ అండ్ ఎల్లో. మళ్ళీ ఈ పక్క బీట్లో నుండి తీసేసి మళ్ళీ కింద నుండి తీస్తున్నాను ఇలా. సో 2 + 2 4 అయిపోతాయి. ఇదిగోండి ఇలా 4 బీట్స్. సో మళ్ళీ కింద బీట్లో నుండి తీసేసుకొని బేస్ 2 అయిపోతాయి. మళ్ళీ 2 బీట్స్, 2 + 2 4. సో ఆ 6 సర్కిల్కే 2 బీట్స్ వేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట ఇలా. సో ఇది 5th బీట్ 2 బీట్స్. లాస్ట్ దానికి వచ్చేసి మనకి 3 బీట్స్ ఉంటాయి. నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ చూడండి 1 2 3 ఈ 3 బీట్స్ ఉన్నాయి కదండి. 1 2 3 అంటే ఇక్కడ 4th బీట్లో ఉన్న 1 బీట్, ఇక్కడ 4th బీట్లో ఉన్న 1 బీట్, ఈ 6th బీట్లో నుండి కింద ఉన్న 1 బీట్. సో ఈ 3 కలిపి నాకు 3 బీట్స్ ఉంటాయి అన్నమాట. సో ఏం చేస్తానంటే ఇంకో 1 బీట్ తీసుకొని ఈ క్రీమ్ కలర్ దాంట్లో తీసి కింద బీట్లో నుండి తీస్తున్నాను. సో అప్పుడు నాకు 4 బీట్స్ లూప్ పడిపోతుంది ఒకటి. ఇది ఇలా ఇదిగో ఇది. సో ఏంటంటే మనకు నెక్ కొంచెం పైకి వచ్చేస్తుంది అంతే అండి. మళ్ళీ పైకి తెచ్చేస్తున్నాను. ఇప్పుడు మీ చుట్టూ చూడండి
ఒక 4 బీట్స్ది కొంచెం పైకి లేసింది కదా, 4 బీట్స్ 4 బీట్స్. సో ఇలా 4 బీట్స్, మళ్ళీ మనకు పైన 6 బీట్స్ ఉంటాయి చూడండి. 1 2 3 4 5 6. ఈ 6 బీట్స్కి మళ్ళీ మన కింద ఎలా వేసాం 4 బీట్స్, అలాగనే మళ్ళీ 4 బీట్స్ వేయాలండి. బేస్ 1 తీసుకుంటున్నాను ఇందులో అండి. అలా 3 టైమ్స్ వేయాలండి. మనం నెక్ కొంచెం హైట్గా రావాలి కదా, అందుకని 3 టైమ్స్ వేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ అండి, సేమ్ ఇదే ప్రాసెస్. బేస్ 1 ఉంటుందండి ఇప్పుడు అక్కడ కింద. సో 1 2 3. బేస్ 1 అంటే ఇది 3 బీట్స్. 3 + 1 4 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నాకు బేస్ 2 అవుతుంది చూడండి. ఇప్పుడు వేసిన బీట్ 1 బీట్, ఇక్కడ ఈ కార్నర్లో ఈ 1 బీట్, మళ్ళీ కింద ఉన్న 1 బీట్, ఇవి 2 బేస్ అవుతుంది నాకు. సో నేను ఇంకా 2 బీట్స్ తీసుకుంటున్నాను. తీసుకొని కింది బీట్లన్నీ తీసుకుంటే 2 + 2 4. సో ఇలా మళ్ళీ చుట్టూరుగా అలానే 4 బీట్స్ వేసుకుంటూ మళ్ళీ పైకి రావాలి. సో ఇది మొత్తం వేసి 3 టైమ్స్ వేయాలి. 1 టైం అయిపోయింది, సెకండ్ టైం స్టార్ట్ చేస్తాను, ఇంకా 3rd టైం వేయాలి. సో నేను 3 టైమ్స్ వేసి చూపిస్తానండి. మనకు నెక్ అప్పుడు పొడుగ్గా వచ్చేస్తుంది. ఓకేనా అండి, నేను వేసి చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి, ఇలా మనకి నెక్ వచ్చేస్తుందండి. ఇదిగో ఇలా. సో ఇక్కడ చూడండి, నేను 4 బీట్స్ తీసుకొని నెక్ వేసినా కూడా నాకు ఇక్కడ 6 బీట్సే కనిపిస్తాయి చూడండి. 1 2 3 4 5 6. ఇక్కడ 6 బీట్స్ ఉన్నాయి కదండి. సో అలాగనే మనకి ఎంత అంటే అంత పెంచుకోవచ్చు అండి. ఓకేనా. సో నేను ఓన్లీ 3 లెవెల్ అయితేనే బాగుంటుందని 3 లెవెల్ పెంచాను. మీరు కౌంట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇక్కడికి 1, ఇక్కడ నుండి ఇక్కడికి 2, ఇక్కడ నుండి ఇక్కడికి 3. ఓకేనండి, 3 లెవెల్. సో ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఫ్రంట్లో ఇక్కడ బీట్లో మనకి కరెక్ట్ ఈ మధ్యలో ఇలా ఉన్నదండి. అంటే 3 ఇటు హాఫ్ ఉన్నది, 3 ఇటు హాఫ్ ఉన్నది. సో నేను ఇక్కడ ఈ సెకండ్ బీట్ తీసుకుంటున్నాను. ఓకేనండి. సో నేను ఏం చేస్తాను, ఈ బీట్ తీసుకోవాలి కాబట్టి నా థ్రెడ్ ఇక్కడనే ఉంది కాబట్టి నేను ఇలానే తీసేసుకుంటున్నాను. ఇలా అంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 4 బీట్, మళ్ళీ ఇది కలిపి 4 బీట్. అంటే ఇక్కడ 4 బీట్ వేస్తూ ముందుకు రావాలి ఫేస్కి. ఇక్కడ ఈ 2 బీట్స్ తీసుకొని, ఇదిగోండి, ఇక్కడ ఈ 2 బీట్స్ తీసుకొని 4 వేసుకుంటూ ముందుకు రావాలి. ఇక్కడ 2 బీట్స్ తీసుకొని 4 వేసుకుంటూ ముందుకు రావాలన్నమాట. సో నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఈ హాఫ్ ఉంది కదండి, ఎగ్జాక్ట్లీ హాఫ్. ఈ హాఫ్లో ఫస్ట్ వదిలేసి ఈ సెకండ్ది తీసుకున్నాను, ఈ మధ్యలో తీసుకున్నాను. సో ఇందులో బేస్, ఇందులో నుండి 1 బీట్ తీసాను నేను, ఇలా థ్రెడ్ తీసాను. సో నాకు బేస్ 1 ఉంటుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే 1 2 3 బేస్ 1 ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ 3 బీట్స్ తీసుకున్నాను. 1 2 3. ఓకేనండి. సో ఇక్కడ మళ్ళీ ఒక లూప్ వేస్తున్నాను 4 బీట్స్ది. ఇదిగోండి ఇలా వేసేసాక రౌండ్గా చుట్టేసుకొని ఇక్కడ ముందుకు వచ్చేసేయండి. ముందుకు వచ్చేటప్పుడు ఇక్కడ ఇంకో ఫ్రంట్ బీట్లో ఇంకోటి ఉంది కదండి, ఫస్ట్ బీట్, అది బేస్ తీసుకోండి, అది కూడా తీసేసుకోండి, క్రీమ్ కలర్. ఈ దానికి 4 బీట్స్ వేస్తాము. ఈ సెకండ్ 1 ఉంది కదండి, ఈ ఫస్ట్లో వేసింది, ఫస్ట్ బీట్ దాంట్లో నుండి కిందికి తెచ్చేసాను. అప్పుడు నాకు ఇది బేస్ అవుతుంది. ఇప్పుడు వేసిన 1 బీటు, ఇది బీటు 2 బేస్ అవుతుంది అన్నమాట నాకు. ఓకేనా అండి. ఇది సో నేను ఏం చేస్తాను, మళ్ళీ 2 బీట్స్ తీసుకుంటున్నాను. 2 + 2 4 అవుతుంది కదా. ఇదిగో 2 బీట్స్ తీసుకొని ఇలా వేస్తున్నాను. సో ఇప్పుడు ఎలాగంటే ఇది మనకి ఇలా ముందుకు రావాలన్నమాట. ఇదిగోండి 4 బీట్స్ వేస్తాను కదండి, ఇది 4 బీట్స్, ఇది 4 బీట్స్. సో దీన్ని ఈ మిడిల్ థ్రెడ్ నా మిడిల్ దానికి తీసుకొస్తున్నాను. ఇలా రౌండ్గా వేయొద్దండి, మిడిల్ దానికి వేసేసి చూడండి. ఇప్పుడు నా థ్రెడ్ 1 బీట్కి మిడిల్ దానికి ఉంది, రైట్. సో 1 2. సో నేను 2 బేస్ తీసుకుంటున్నాను, 3 బేస్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే 1 బీట్ ఉంది కాబట్టి నేను 3 బేస్ తీసుకుంటున్నాను. 1 2 3. సో ఒక 4 బీట్ వేసేయండి ఇలా. సో ఇప్పుడు నాకు ఇక్కడ 3 బీట్స్ ఉంటాయి, 4 బీట్స్ 1 2 3. ఇవి రెండేమో 2 బీట్స్కి జాయిన్ అయి ఉంటుంది, థర్డ్ దానికి జాయింట్ అయి ఉండదండి. ఇది ఫ్రంట్ దానికి తీసుకొని ఇలా వేస్తున్నాను అన్నమాట. ఓకేనా, 4 బీట్స్. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మిడిల్ బీట్కి తీసుకురండి. ఇలాగా తీసుకొచ్చాక ఇక్కడ నేను
3 క్రీమ్ బీడ్స్ వేస్తానండి. 1 2 3 ఓకేనా అండి. సో నా థ్రెడ్ ఇక్కడ ఉంది కాబట్టి నేను పైనుండి తీసుకొస్తున్నాను. ఇది 4 బీడ్స్ ఓకేనా అండి. అర్థమైంది కదండి. ఇదిగో ఇలా వస్తుంది అన్నమాట. అంటే ముందుకు రావాలి కదా మనకు మూతి. ఇగో ఇలా వస్తుంది అన్నమాట. ఇది మనకు మూతి అయిపోతుంది, ఇక్కడ కన్ను వచ్చేస్తుంది. సో ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. సో ఇక్కడ వేసేసాక ఇప్పుడు ఇక్కడ సైడ్ వేసామండి, ఈ సైడ్ వేసాము, ఈ సైడ్ వేస్తాం. కింద కూడా ఉండాలి కదా మనకి. కింద అన్నప్పుడు మనం ఈ క్రీమ్ కలర్ కింద బేస్ అని తీసుకోవాలి ఒకటి. సో అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కింద బీట్ ఉంది కదండి, క్రీమ్ కలర్ బీట్, అది బేస్ 1 అని తీసుకుంటున్నాను. 1 అని తీసుకొని ఇప్పుడు 1 బీట్ ఉంది కదండి, దానికి 3 బీట్స్ వేస్తున్నాను. క్రీమ్ కలర్ తీసుకుంటున్నాను. 1 2 3 క్రీమ్ కలర్ బీట్స్ తీసుకొని మళ్ళీ అందులో నుండే తీస్తున్నాను. సో ఇది నాకు కింద అయిపోతుంది 1 రైట్. సో మళ్ళీ ఏం చేస్తున్నానంటే ముందుకి షార్ప్గా రావడానికని నేను 4 సైడ్స్ వేయాల్సి వస్తుంది నాకు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ సైడ్ వేయాలి నేను. ఇది మిడిల్ దానికి తీసుకొని దానికి మళ్ళీ 3 బీట్స్ క్రీమ్ వేయండి. 1 2 3 వేసి మళ్ళీ దాంట్లో నుండి ఇలా తీయండి. మళ్ళీ ఇటు పక్కన తెచ్చేసేయండి. ఇప్పుడు ఇవి 3 కలిపితే ఇదిగోండి. ఇప్పుడు ఇలా 3 కలిపండి అంటే ముందుకు కొషగా రావాలి కదండి మనకి. సో ఈ 4 1 2 3 ఈ 3 ఇలా కలిపితే మనకి 3 బీట్స్ వస్తాయి చూడండి. సో ఇక్కడ 1 అక్కడ 1 వేసి జాయిన్ చేయాలన్నమాట. సో మీద పైకి తెచ్చేసుకొని ఇలా, ఇది కూడా మిడిల్కే తెచ్చేసుకోండి ఇలా. ఇదిగోండి ఇలా ఓకేనా అండి. ఇది మెల్ల ఇలా పెట్టేసి ఇక్కడ 1 బీట్ అక్కడ 1 బీట్ వేయాలి, క్రీమ్ కలర్ బీట్స్ వేయాలండి. సో ఇది 1 బీట్, మళ్ళీ ఇక్కడ ఇది ఉంది కదండి, ఇది జాయిన్ చేయాలి. ఇప్పుడు ఇది 1 బీట్ అండి. ఓకే, ఇది 2nd బీట్, ఇది 3rd బీట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 4th బీట్ తీసుకొని ఇలా వేయాలి. 4th బీట్ తీసేసుకొని మళ్ళీ ఇలా ఉండి జాయిన్ చేయాలి. అంటే ముందుకి ఇదిగో ఇలా రావాలన్నమాట మనకి. ముందుకి 1 సైడ్ 4 బీట్స్ ఉన్నాయా చూడండి, ఇదిగోండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ దాకా వేస్తామండి. ఇక్కడ 4 బీట్స్ ఉన్నాయా, మళ్ళీ కింద 4 బీట్స్ ఉన్నాయా, మళ్ళీ అదే టర్న్లో ఇక్కడ 4 బీట్స్ ఉన్నాయా, మళ్ళీ అదే పైన కూడా 4 బీట్స్ ఉండాలి. 1 2 3 4. సో ఏంటంటే ఇవన్నీ 4 బీట్స్ అన్నీ క్రీమ్లో తీసుకున్నాను అన్నమాట. ఓకేనా అండి. 3 బీట్స్ తీసుకున్నాను, జాయింటింగ్కి 1 తీసుకున్నాను కాబట్టి మొత్తం 4 బీట్స్ అయిపోయాయి. ఇలా ఇది చూడండి. ఇప్పుడు ఫ్రంట్కి చూస్తే నాకు ఇక్కడ 4 బీట్స్ కనిపిస్తాయి. 1 2 3 4. ఓకేనా అండి. సో అలా మనకు 4 బీట్స్ రావాలి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, అవే 4 బీట్స్ని జాయిన్ చేస్తున్నాను అన్నమాట నేను స్ట్రాంగ్ ఉండడానికి. ఒక 2 టైమ్స్ సర్కిల్ లాగా తిప్పేసేయండి. ఇలా ఏం లేదు, 3 బీట్స్ 4 ఫ్లవర్ వచ్చేటట్టు చూసి 4th బీట్ ఏంటంటే జాయింటింగ్ లాగా తీసేసుకోవాలన్నమాట, అంతే. ఇదిగోండి ఇలా. ఓకేనా అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 బీట్స్ ఉంటాయి మనకి సైడ్కి. ఎందుకంటే ఇక్కడ 4 బీట్స్ ఉంటాయి, పైన 4 బీట్, ఇక్కడ సైడ్కి 4 బీట్, కింద 4 బీట్. సో మధ్యలో ఏంటంటే నేను ఒక బ్లాక్ బీట్ తీసుకుంటున్నాను. బ్లాక్ బీట్ తీసుకొని క్రాస్లో తీసుకుంటున్నాను. ఇది 4 బీట్స్ కానీ క్రాస్లో తీసుకొని ఇలా వేస్తున్నాను అన్నమాట. సో దట్ అది మధ్యలోకి వచ్చి ఇలా లాగి. ఓకేనా అండి. ఇక అంతే. తర్వాత ఇటు లాస్ట్కి వచ్చేసాను కార్నర్కి. సో ఇప్పుడు సైడ్కి ఉన్న 4 బీట్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఇది ఇక్కడ ఇది చూసుకుంటూ ఇక్కడ ఇది వేయాలన్నమాట, అంతే. సో ఇక్కడ నేను 3 బీట్స్ వేస్తాను మళ్ళీ. 1
2 3 ఇక్కడ సైడ్ చూసుకోండి కరెక్ట్గా ఇటు సైడ్కి రావాలి మనకి 3 బీట్స్ ఇవి. సో మనకు ఇలా అనేది ఉండాలన్నమాట. ఓకే, 4 బీట్స్, 4 బీట్ వేసేసి ఇంకో 4th బీట్ వేయాలి. ఇంకో 4th బీట్ వేసేటప్పుడు ఇది కలిపి జాయిన్ చేయాలన్నమాట. సో నేను ఏం చేస్తాను, ఇది కూడా మధ్యలో తీసుకొచ్చేసి మధ్యలో బీట్కి తెచ్చేసి ఇక్కడ 4 బీట్స్ వేసాం కదండి. సో ఇటు సైడ్ ఫస్ట్ క్రీమ్ కలర్ 4 బీట్ వేసాము. ఓకేనా, తర్వాత ఎల్లో బీట్ కలిపేసి ఇంకో 4 బీట్ వేసాము. సో నా బీట్ ఇక్కడ కింద ఉంది కాబట్టి ఇక్కడ నుండి ఇది ఇంకో బీట్ తీసుకుంటున్నాను బేస్. సో నాకు అప్పుడు బేస్ 2 అవుతాయి. 1 2. సో ఇంకా 2 బేస్ తీసుకుంటున్నాను. 2 + 2 4 అవుతాయి నాకు. తీసుకొని ఇప్పుడు ఏదైతే మనం మధ్యలో నుండి తీసామో సేమ్ అలాగనే ఇలా తీయండి. తీస్తే అప్పుడు కరెక్ట్గా 4 బీట్స్ ఇలా పడిపోతాయి మనకి. ఓకేనా అండి, మళ్ళీ ఇది పైనుండి తెచ్చేసి ఇది ఇలా పైనుండి తెచ్చేసి మళ్ళీ 2 బీట్స్ వేయాలి. 1 2 2 + 2 4 ఇలా. ఓకేనా అండి. సో ఇదిగో చూడండి మనకు కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇక్కడ 4 బీట్స్ 4 టైమ్స్ వచ్చాయి. 1 2 3 4. అలాగే ఇక్కడ కూడా చూడండి 4 టైమ్స్ 4 బీట్స్ రావాలి మనకి. 1 2 3 4. సో 1 2 3 4. సో మన ప్యాటర్న్ కరెక్ట్. ఇలా చూస్తే చూడండి ఇక్కడ 4 బీట్స్ ఉంటాయి, ఇక్కడ 4 బీట్స్ ఉంటాయి మనకి. ఓకేనా అండి. సో ఇది మొత్తం జాయిన్ చేయాలి. ఇక్కడ కూడా 4 బీట్స్ వేసేసి అంటే మన ప్యాటర్న్ ఇప్పుడు కరెక్ట్గా వచ్చినట్టండి. ఇది వేసేసి ఇక్కడ కూడా బేస్ 2 తీసేసుకొని ఇది మొత్తం జాయిన్ చేసేయాలి. 2 బీట్స్ తీసుకొని. సో 1 2 తీసుకొని ఇక్కడ 2 బీట్స్, మళ్ళీ ఇక్కడ 1 బీట్ బేస్ తీసుకొని 1 బీట్, ఎందుకంటే బేస్ 3 ఉంది లాస్ట్లో, ఇది కలిపేస్తే 4 బీట్స్ అయిపోతాయి ఇలా. ఓకేనా అండి. నెక్స్ట్ మనకి సో ఇది చుట్టూరుగా తిప్పేసి నేను మళ్ళీ ఇక్కడ క్రీమ్ కలర్ బీట్ దగ్గరికి తెస్తున్నాను. ఓకేనా అండి. ఇది సో ఒక టర్న్ అయిపోయింది. మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ క్రీమ్ కలర్ బీట్ దగ్గర తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి ఇలా. ఏం లేదండి, ఇక్కడ అంతా ఇది చూడండి 4 బీట్స్ వస్తాయి మనకి. ఇక్కడ కింద కూడా చూడండి ఓన్లీ మనకి 4 బీట్స్ ఒకటే రావాలి. ఆ 4 బీట్స్ రావడానికి మనం రైట్ లెఫ్ట్ డౌన్ సైడ్ ఈ 4 కలిపి ఇలా 4 బీట్స్ వస్తే మనకు ముందు కూడా ఇలా 4 బీట్స్ వస్తుంది. దానికి ఒక బ్లాక్ బీట్ వేసామన్నమాట. అందుకనే మనం చూసుకోవాలి, ఇమాజినేషన్ చేసుకోవాలండి ఒకసారి. ఇక్కడ ఓకే ఇక్కడ 4 బీట్స్ బేస్ అదే 3 బీట్స్ లాగా తీసుకొని వేసుకుంటూ ఇది రౌండ్ అప్ చేసి మళ్ళీ ఇక్కడ ఎలా వేసామో చూసుకుంటూ ఇక్కడ కూడా అలాగనే వేయాలన్నమాట. ఓకేనా అండి. నాకు తెలిసి ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది, రైట్. ఈ వీడియో నేను పార్ట్ 1 లాగా చేస్తున్నానండి. పార్ట్ 2 డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. అందులో మొత్తం చూపించేస్తాను డీర్ ఎలా చేయాలన్నది. ఓకేనా అండి. థ్యాంక్ యూ అండి.